పీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు నగర అభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం. నగరపాలక అధికారులను ఆదేశించిన చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్. చిత్తూరు నగరంలోని పీవీకేఎన్ డిగ్రీ కళాశాలలో వివిధ కోర్సులు చేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాం. కళాశాల ప్రిన్సిపల్ జీవన జ్యోతి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల హామీలు నెరవేర్చే దిశగా ముందడుగు వేయడం హర్షణీయం. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్. జిల్లా వ్యాప్తంగా 90 రోజుల పాటు విద్యా ప్రవేశ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలి. డివైఈఓ చంద్రశేఖర్. వార్తల్లోని వివరాలు. చిత్తూరు నగర అభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దామని చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ పిలుపునిచ్చారు. శుక్రవారం చిత్తూరు ఆర్ఎండ్బి అతిథి భవనం సమావేశపు మందిరంలో నగరపాలక కమిషనర్ అరుణతో కలిసి నగరపాలక సంస్థ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అంతకుముందు కమిషనర్ ఎమ్మెల్యేకు పుష్పగుచ్చాలు అందించి అభినందనలు తెలిపారు. శాఖల అధికారులను పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నగరపాలక సంస్థ పరిధిలోని ఇంజనీరింగ్, ప్రజారోగ్య విభాగం, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, మెహ్మా విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. శాఖల వారీగా చేపట్టవలసిన అభివృద్ధి పనులపై దిశానిర్దేశం చేశారు. చిత్తూరు నగర అభివృద్ధికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని అధికారులు సైతం సమన్వయంతో పనిచేయాలన్నారు. చిత్తూరు నగరపాలక సంస్థను ఉత్తమంగా ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలన్నారు. ఈ కార్యక్రమంలో సహాయక కమిషనర్ రామకృష్ణుడు, ఎంహెచ్ఓ అనిల్ కుమార్ నాయక్, ఎంఈ గోమతి, సిఎంఎం గోపి, మేనేజర్ ఉమామహేశ్వర్ రెడ్డి, ఆర్ఓ గోపాలకృష్ణ వర్మ, డిఈలు, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. చిత్తూరు నగరంలో స్వయం ప్రతిపత్తి కలిగిన పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వివిధ కోర్సులు చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జీవన జ్యోతి తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 15 మేజర్ కోర్సులు ఉన్నాయన్నారు. వీటితో పాటు అదనంగా నూతన కోర్సులైన బీకాంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ అండ్ ఇన్సూరెన్స్ సర్వీస్, స్టాటిస్టిక్స్, డైరీ సైన్స్ కోర్సులు అర్హత కలిగిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు ఈ కోర్సులకు అర్హులని తెలిపారు. సువిశాలమైన తరగతి గదులు, లైబ్రరీ, నిష్ణాతులైన అధ్యాపకులు, స్వయం ప్రతిపత్తి కలిగిన కళాశాలలో చేరడానికి విద్యార్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. నేను పీవీకేఎన్ గవర్నమెంట్ కాలేజ్ అటానమస్ చిత్తూరు ప్రిన్సిపల్ డాక్టర్ పి జీవన్ జ్యోతి. మీకందరికీ తెలియజేయండి ఏమంటే, మా కాలేజ్లో 15 మేజర్ కోర్సెస్తో కాలేజ్ రన్ అవుతున్నది. ఇందులో ముఖ్యంగా బాటనీ ఆనర్స్, కెమిస్ట్రీ ఆనర్స్, ఫిజిక్స్ ఆనర్స్, మ్యాథమెటిక్స్ ఆనర్స్, జువాలజీ ఆనర్స్, కంప్యూటర్ సైన్స్ ఆనర్స్, ఎకనామిక్స్ ఆనర్స్, పొలిటికల్ సైన్స్ ఆనర్స్, హిస్టరీ ఆనర్స్ అనే గ్రూప్స్ ఉన్నవి. ఈ విద్యా సంవత్సరంలో మనకి ఇంకా కొత్తగా రానున్న కోర్సెస్ ఏవంటే బ్యాంకింగ్, ఫైనాన్స్ అండ్ ఇన్సూరెన్స్, స్టాటిస్టిక్స్ అండ్ డైరీ సైన్సెస్. సో 15 ఆనర్ కోర్సెస్ ఈ కళాశాల అందిస్తున్నది. సో ఈ అవకాశాన్ని ఇంటర్మీడియట్ పాస్ అయిన ప్రతి విద్యార్థి కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మన కళాశాలలో ఆల్రౌండ్ డెవలప్మెంట్ అవ్వడానికి అన్ని రకాలైన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, ఇక్కడ ఫెసిలిటీస్ మనకు అవైలబిలిటీలో ఉన్నాయి. ఇక్కడ కనుక చూసుకుంటే మనకి ఎన్సిసి, ఎన్ఎస్ఎస్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో స్పెషల్ లెక్చరర్స్ ఉన్నారు. సువిశాలమైన లైబ్రరీ ఉంది. వాతావరణం చాలా చక్కగా ఉంది. గాలి, వెలుతురు బాగా వచ్చేటటువంటి తరగతి గదులు ఉన్నాయి. సో ఇలాంటి అవకాశాన్ని మీరు తప్పనిసరిగా వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. తల్లిదండ్రులు కూడా మీ విద్యార్థులతో పాటు వచ్చి కాలేజ్ని సందర్శించి ఇక్కడ ఉండేటటువంటి కోర్సెస్ గురించి చూసుకొని మీ విద్యార్థికి ఎటువంటి కోర్సులో అవకాశం ఉంటుందో చూసుకొని ఇక్కడ జాయిన్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ముందడుగు వేయడం హర్షణీయమని
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడంతో పాటు అవ్వాతాతలకు పెన్షన్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయడం శుభ పరిణామమని పేర్కొన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రంలో రాక్షస పాలన చేపట్టి ప్రజల ఆస్తులను కాజేసేందుకు అప్పటి ముఖ్యమంత్రి జగన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను తీసుకువచ్చారని, దీనిపై న్యాయవాదులు కూడా అలుపెరుగుని పోరాటం చేసి ప్రజల్లో చైతన్యం కలిగించారని గుర్తు చేశారు. ప్రజల కష్టాలను గుర్తించిన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయడం హర్షణీయమన్నారు. అలాగే అవ్వాతాతలకు ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ 4,000కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారని, ఈ ఉత్తర్వులు ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుండి అమలులోకి వచ్చిన నేపథ్యంలో జూలై నెలలో ఇచ్చే పెన్షన్లు మరో 3,000 నుంచి పెంచి ప్రతి ఒక్కరికి 7,000 పెన్షన్ అందజేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే దివ్యాంగులతో పాటు ప్రత్యేక ప్రతిభావంతులకు 6,000 రూపాయల పెన్షన్ అందజేయనున్నారని, దీనితో పాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి 5,000 రూపాయల పెన్షన్ 10,000 రూపాయలకు పెంచారని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేపట్టే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేయడం జరుగుతుందన్నారు. 3,000 రూపాయల పెన్షన్ను 4,000 రూపాయలు పెంచుతామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. తర్వాత ఏప్రిల్ నెల నుంచే ఈ పెన్షన్ కూడా అమలు చేస్తామని కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. అందులో భాగంగా నిన్న ఈ యొక్క పెన్షన్లకు గతంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పథకం పేరును పునరుద్ధరించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, కళ్ళు గీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, డప్పుడు కళాకారులు, హిజ్రాలు, హెచ్ఐవి బాధితులు, కళాకారులకు ఇప్పుడున్నటువంటి 3,000 రూపాయల పెన్షన్ను 4,000 రూపాయలకు పెంచడం జరిగింది. ఇది కూడా ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అమలులోకి వస్తుంది. రేపు జూలైలో ఫస్ట్ తర్వాత ఇచ్చేటువంటి పెన్షన్లో ఈ 3,000 4,000తో కలిపి 7,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా దివ్యాంగులకు పెద్ద భరోసా ఇవ్వడం జరిగింది. వారికి ఇచ్చేటువంటి పెన్షన్ను 3,000 నుంచి 6,000 రూపాయలు పెంచడం కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పూర్తిగా అంగవైకల్యం కలిగి మంచానికే పరిమితమైనటువంటి వ్యక్తులకు వీల్ చైర్ మీద మాత్రమే తిరగలిగినటువంటి వాళ్లకు పెన్షన్ 3,000 నుంచి 15,000 రూపాయలు పెంచడం జరిగింది. దిస్ ఇస్ ద హిస్టారికల్ రికార్డ్. ఇంతవరకు భారతదేశంలో ఇంత భారీ స్థాయిలో పెన్షన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఎక్కడా కూడా లేదు. అదేవిధంగా కిడ్నీ డయాలసిస్, గుండె మార్పిడి చేయించుకున్న వాళ్లకు ఇచ్చే పెన్షన్ 3 నుంచి 10,000 రూపాయలు పెంచడం జరిగింది. అదేవిధంగా లెప్రసీ కుష్టు రోగంతో బహుళ వైఫల్యం కలిగినటువంటి వ్యక్తులకు ఇచ్చేటువంటి పెన్షన్ కూడా 6,000 రూపాయలు పెంచడం జరిగింది. ఈ పెన్షన్ అన్ని కూడా జూలై 1 నుంచి అమలు చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 65.39 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నారు. దీనికి 1,939 కోట్ల రూపాయలు వ్యయంగా అవుతున్నది. ఇప్పుడు జూలై ఇచ్చే పెన్షన్ మాత్రం కలుపుకుంటే ఈ 3,000 రూపాయలు కలుపుకొని మొత్తం పెన్షన్లు 4,408,000 కోట్లు అవుతాయి. ఆగస్టు నుంచి ఇచ్చే పెన్షన్లన్నీ కూడా ప్రతి సంవత్సరం ప్రతి నెలకు 2,755 కోట్లు అవుతాయి. మొత్తం సంవత్సరానికి రాబోయే రోజుల సంవత్సరానికి కేవలం పెన్షన్ ద్వారా 33,099 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని చెప్పి ఒక అంచనా కూడా ఉంది. మరి ఇవన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేసి తీరడం జరుగుతుంది. అదేవిధంగా నైపుణ్య గణన జిల్లా వ్యాప్తంగా ఈ నెల 13 నుండి
నుండి 90 రోజుల పాటు విద్యా ప్రవేశ్ కార్యక్రమాన్ని నిర్వహించాలని DYEO చంద్రశేఖర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో SSCA ద్వారా ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి MEOలు HMలు శ్రద్ధ వహించాలన్నారు. పూర్వ ప్రాథమిక విద్యను ముగించుకొని 1వ తరగతిలో చేరుతున్న విద్యార్థుల సామర్థ్యాల అంచనా, అభ్యసన సామర్థ్యాల పెంపు కొరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రతిరోజు భాషాభివృద్ధి, జ్ఞానాభివృద్ధి, శారీరక అభివృద్ధికి సంబంధించి 3 కృత్యాలను విద్యార్థులకు సంబంధిత ఉపాధ్యాయులు చేయించాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేలా అందరూ సమన్వయంతో కృషి చేయాలి అన్నారు. అందరికీ నమస్కారం. మన విద్యాశాఖ సర్వశిక్ష వాళ్ళతో కలిసి 90 డేస్ ప్రోగ్రాము స్టార్ట్ చేసింది. అది నిన్నటి నుంచి అంటే 13వ తారీఖు నుంచి 90 డేస్ ఈ కార్యక్రమం అనేది ఉంటుంది. ఇందులో శారీరక అభివృద్ధి, భాషాభివృద్ధి, అట్లాగే జ్ఞానాభివృద్ధి, ఈ 3 అంశాలపైన మనము ఫోకస్ అయ్యే విధంగా ఈ కార్యక్రమం రూపొందించబడింది. అట్లాగే మనకు ఇక్కడ ఉన్నటువంటి అందరూ MEOలు కానీ HMs కానీ విద్యాశాఖ సంబంధించిన అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని మనం దిగ్విజయం చేయాలి. ఇది విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడేందుకు మన ప్రభుత్వం అట్లాగే సర్వశిక్ష ఆధ్వర్యంలో జరుగుతున్నది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా దిగ్విజయం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అట్లాగే ఎప్పటికప్పుడు మన MEOs కానీ HMs కానీ రిపోర్ట్స్ మనకు పంపించాలా. దీని అంతా కూడా మనము మళ్ళీ గవర్నమెంట్కు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ 90 డేస్ కార్యక్రమంలో మనం ఏమేమి కార్యక్రమాలు చేస్తామో అవన్నీ కూడా మీరు డాక్యుమెంటేషన్ రూపంలో విద్యాశాఖకు సమర్పించాల్సి ఉంటుంది. అట్లాగే మనం టెక్స్ట్ బుక్స్, పర్యావరణ పరిరక్షణకు విద్యార్థులు భాగస్వామ్యం ఎంతైనా అవసరమని చిత్తూరు నగరపాలక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు తెలియజేశారు. శుక్రవారం చిత్తూరు నగరంలోని నగర పాలకోన్నత పాఠశాలలో ప్రపంచ పర్యావరణ వారోత్సవాలలో భాగంగా వ్యర్థాల నియంత్రణపై విద్యార్థులకు ప్రధాన ఉపాధ్యాయురాలు లక్ష్మి అవగాహన కల్పించారు. తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా చేయాలన్నారు. వ్యర్థాల నియంత్రణతో సంపద పెంపొందించవచ్చునన్నారు. ప్రతి ఒక్కరూ వ్యర్థాల నియంత్రణకు కృషి చేయాలన్నారు. పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత అన్నారు. విద్యార్థులచే తడి చెత్త, పొడి చెత్త డస్ట్బిన్లో చెత్తను వేరు చేసి వేసే ప్రక్రియను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రఫీ, కృష్ణమూర్తి, గణేష్ రెడ్డి, పాండురంగన్, ప్రతాప్, గిరికుమారి విద్యార్థులు పాల్గొన్నారు. అనేటువంటి కార్యక్రమం మీద అంటే వ్యర్థాలను తగ్గించుకొనుట అనేటువంటి అంశం పైన కార్యక్రమం ఈరోజు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా 8వ తరగతి విద్యార్థులు మరియు 7వ తరగతి విద్యార్థులందరూ కూడా, అదేవిధంగా ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ కార్యక్రమం నందు పాల్గొన్నారు. వేస్ట్ని మనం ఎలా తగ్గించుకోవాలి అనేటువంటి అంశం మీద పిల్లలకి అవగాహన ఇవ్వడం జరిగింది. మన డైలీ లైఫ్లో లేదా రోజువారీ కార్యక్రమాల్లో రకరకాలైనటువంటి వ్యర్థాలు మన ఇళ్లలో కావచ్చు, మన పాఠశాలలో కావచ్చు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. వాటన్నిటినీ కూడా సెగ్రిగేట్ చేసి, అనగా డ్రై వేస్ట్ గాను అంటే తడి చెత్త, పొడి చెత్త అని వేరు చేసుకొని దాన్ని మనం సపరేట్ చేసి రీసైకిల్ లేదా రీయూస్ చేసుకునేట్లుగా పిల్లలకి అవగాహన కల్పించడం అనేది ఈరోజు జరిగింది. విద్యార్థులందరూ కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యి వాళ్ళకి ఇచ్చినటువంటి యాక్టివిటీని చార్ట్స్ కావచ్చు, అదేవిధంగా ఆ యొక్క మోడల్ డస్ట్బిన్స్ కావచ్చు, వీటన్నిటినీ కూడా చాలా చక్కగా తయారు చేసి ఈరోజు కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించారు. అందుకు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అందరికీ కూడా కృతజ్ఞతలు. పూతలపట్టు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తూ ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటానని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ తెలిపారు. పూతలపట్టు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందిన డాక్టర్ కలిగిరి మురళీమోహన్ శుక్రవారం గ్రామాల పర్యటనలు చేపట్టారు. ఎన్నికల ప్రచార సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తున్నానన్నారు. పూతలపట్టు మండల కేంద్రానికి సమీపంలోని పక్రాలగుట్ట గ్రామస్తులు ఎదుర్కొంటున్న నీటి సమస్యను తెలుసుకొని చలించిపోయారు. దీంతో గ్రామస్తులతో స్వయంగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత కొన్నేళ్లుగా 15 రోజులకు
ఓ మారు మాత్రమే త్రాగునీరు అధికారులు విడుదల చేస్తున్నారని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. సంబంధిత అధికారులను పిలిపించిన ఎమ్మెల్యే వెంటనే సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. 15 రోజులకు ఒకసారి నీళ్లు విడుదల చేస్తే ప్రజలు ఎలా జీవనం సాగించాలంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పాలకుల హయాంలో నడుచుకున్నట్లు వ్యవహరిస్తే కుదరదని అధికారులను హెచ్చరించారు. ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ఎలాంటి జాప్యం ఉండరాదని సూచించారు. ఇక ఏదైనా సమస్య ఉంటే ప్రజలు నేరుగా తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఎంపీడీఓ, పంచాయతీ అధికారులు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులను వెంటబెట్టుకొని గ్రామానికి చేరుకొని అక్కడికక్కడే సమస్యకు పరిష్కారం చూపించారు. పక్కాలగుట్ట గ్రామం విషయంలో నిర్లక్ష్యం వహించిన పంచాయతీ కార్యదర్శిని పక్కన పెట్టి మరో కార్యదర్శి ద్వారా గ్రామస్తుల సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే మురళీమోహన్ ఎంపీడీఓకు సూచించారు. గ్రామంలోని బోర్లు వెంటనే మరమ్మతు చేయాలని ఆదేశించారు. అప్పటి వరకు ప్రతిరోజు ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా ఇస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే ఆదేశాలతో వెంటనే డబ్ల్యూఎస్ అధికారులు మరమ్మతులు ప్రారంభించారు. ఏదైనా సమస్యలు వస్తే వెంటనే నా మొబైల్ నెంబర్కు కాల్ చేయాలని ప్రజలకు ఎమ్మెల్యే మురళీమోహన్ తెలిపారు. ఎందుకంటే 15 days 16 days అనేది పనిషబుల్ అవునా కదా? మీరు చెప్పండి, మీరు ఒక అధికారిగా 15 రోజులకు నీళ్ళు ఇస్తారు సార్? ఎందుకంటే అది ఎవ్రీ టైమ్ అది వెరీ నీడ్ ఇంపార్టెంట్ నీడ్ ఇన్ హ్యూమన్ సోర్స్. మీరు అర్థం చేసుకోండి. మనం కూడా మన ఇంట్లో కూడా ఈవెన్ క్యాన్ వాటర్ తెచ్చుకున్నా 3 days కన్నా ఎక్కువ ప్రిజర్వ్ చేయకూడదు. చాలా ఇంపార్టెంట్. అనారోగ్యం వస్తే హెల్త్ ఇప్పుడు సీజనల్ ఫీవర్స్ వస్తాయి. మనకు ఏ ఊర్లో అయినా కూడా ఒకవేళ 3-4 నుంచి అనారోగ్యం ఛార్జ్ తీసుకున్న తర్వాత, అంటే ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మేము ఏదైతే గ్రామాల్లో హామీ ఇచ్చామో అవన్నీ పరిష్కరించుకుంటూ వెళ్దామనే ఆలోచనతో ఉన్నాం. అయితే ఈరోజు పూతలపట్టు మండలం పూతలపట్టు హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి పంచాయతీలో పక్కలమెట్ట అన్నటువంటి గ్రామంలో పాకాలగుట్ట అన్నటువంటి హ్యాబిటేషన్ లో దాదాపుగా 60 కుటుంబాలు ఇక్కడ జీవిస్తున్నారు. అందరూ కూడా కూలీ నాలి చేసుకునే జీవనం సాగిస్తున్నటువంటి కుటుంబాలు. అయితే అక్కడ దురదృష్టవశాత్తు గత కొన్నేళ్లుగా 15-20 రోజులకు ఒకసారి నీళ్లు ఇస్తున్నారు, తాగే నీళ్ళు అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విషయం స్థానికంగా ఉన్నటువంటి మా నాయకులు, అదేవిధంగా మా మండల పార్టీ అధ్యక్షుడు ఈ విధంగా జరుగుతోంది మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ గ్రామస్తులతో కూడా నాతో ఫోన్లో మాట్లాడించడం జరిగింది. చాలా బాధేసింది, దురదృష్టకరం. గతం ఏం జరిగినా మనకు అనవసరం. ఇమీడియట్ గా గౌరవ ఎంపీడీఓ గారిని, ఇక్కడగా ఉన్నటువంటి పంచాయతీ అధికారులని, ఆర్డబ్ల్యూఎస్ అధికారులందరూ కూడా పిలిపించడం జరిగింది. అయితే దురదృష్టం ఏంటంటే ఆర్డబ్ల్యూఎస్ అధికారుల నివేదిక ప్రకారం ఇక్కడ అవసరమైనటువంటి సఫిషియెంట్ వాటర్ ఉంది. మండల అధికారుల ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా అవసరమైనటువంటి సౌకర్యాలు, వసతులు ఉన్నాయి. కానీ స్థానికంగా పనిచేస్తున్నటువంటి ఒక గ్రామస్థాయి అధికారి నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం వాళ్ళ అనారోగ్యం పాలు చేస్తోంది. 15 రోజులకు ఒకసారి వదిలిపెట్టే నీళ్లు ఆ టబ్లో చూస్తే పురుగులున్నాయి. బాధేసింది. సో అవన్నీ కూడా మీడియాకు చూపించేది వద్దని ఆపేస్తున్నాను. వాటన్నిటిని కూడా సాయంత్రం లోపల రిజాల్వ్ చేయమన్నాం. గౌరవ ఎంపీడీఓ గారు దాని పట్ల బాధ్యత తీసుకున్నారు. ఈ రోజు నుంచి ఆర్డబ్ల్యూఎస్ వారి ద్వారా ప్రతిరోజు ఆ మోటార్ బిగించి నీళ్లు పంప్ చేసేంత వరకు ఇక్కడ ఉన్నటువంటి బోర్లు అవన్నీ కూడా మరమ్మతులు ఏమైనా చేసి రెగ్యులర్ వాటర్ పంపింగ్ ప్రాసెస్ జరిగేంత వరకు అవసరమైతే ట్యాంకర్ల ద్వారానైనా వారికి సప్లై చేస్తామన్నారు. తిరుపతిలో ఎస్పీకి టీడీపీ గాండ్ల కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మరియు మంగళం ఏరియా టీడీపీ మాజీ కోఆర్డినేటర్ రుద్రగోపి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రుద్రగోపి మీడియాతో మాట్లాడుతూ తిరుపతి అర్బన్ పరిధిలోని మంగళం ఏరియాలో తారా నివాసం ఉంటున్న 4 అంతస్తుల భవనాన్ని 1,50,00,000కు విలువ చేసే ఇంటిని 50 మంది
గూండాలతో వచ్చి తనను, తన భార్యను, పిల్లలను కొట్టి బెదిరించి 44 లక్షలు ఇచ్చి స్వాధీనం చేసుకున్న వైసీపీ నాయకుడు రౌడీ షీటర్ ఎర్రచంద్రం స్మగ్లర్ వసంత్ అశోక్ కుమార్ రెడ్డి నుంచి నా ఇంటిని నాకు తిరిగి ఇప్పించాలని ఎస్పీకి రుద్ర గోపి ఫిర్యాదు చేశారు. సప్తగిరి కాలనీ పంచాయతీ మాజీ ఎంపీటీసీ, ప్రజెంట్ ఉప సర్పంచ్ అతనే అశోక్ కుమార్ రెడ్డి. అతను మీద నేను ఈరోజు ఎస్పీ గారిని కలవడం జరిగింది. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారిని కలవడం జరిగింది. బాబు గారి సూచన మేరకు ఈరోజు ఎస్పీ గారిని కలవడం జరిగింది. అయితే 2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత వైసీపీ అధికారులకు వచ్చిన తర్వాత వెంకటేశ్వర కాలనీలో నేను నిర్మించుకున్నటువంటి 4 అంతస్తుల భవనం నన్ను, నా బిడ్డల్ని, నా భార్యని కొట్టి మా కాంపౌండ్ వాళ్ళు కూల్చి, అదేవిధంగా వాటర్ లైన్ కట్ చేసి, కరెంటు పోలు జేసీబీతో కూల్చేసి, కత్తులతో శైర విహారం చేసి నా దగ్గర మా ఇల్లుని తన బినామీ పేర్లతో 44 లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది. ఈరోజు అక్కడి నుంచి తరిమేస్తే నేను అన్నమయ్య జిల్లా రాయచూటి నియోజకవర్గం గాలివీడు అక్కడ పోయి 2 ఆడపిల్లలతో అక్కడే నివాసం ఉంటున్నాను. ఈరోజుకి నాకు ప్రాణహాని ఉన్నదనేసి గతంలో అనేక సందర్భాల్లో గతంలో ఉన్న ఎస్పీ గారిని, అమ్మురాజు గారిని గడగడ కలవడం జరిగింది. అదేవిధంగా అనేక సార్లు పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా కలిస్తే కేసులు కూడా తీసుకోలేదు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ గారిని కూడా కలిశాను. అయ్యా, నీ అండదండలతో ఈరోజు అతను ఈ విధంగా చేస్తున్నాడు అనేసి, నాకు సంబంధం లేదని చెప్పాడు అతను కూడా. ఇతను పెద్దోళ్ళు విజయసాయిరెడ్డి పెద్ద లీడర్లను అండదండలతో ఈ ఎర్రచంద్రం స్మగ్లర్ అశోక్ కుమార్ రెడ్డి నా మీద దాడి చేసి మా ఇల్లుని 44 లక్షల రూపాయలకి తీసుకోవడం జరిగింది. 1,50,00,000 రూపాయలు చేస్తుంది. ఆ బిల్డింగ్ బాడిగలు కూడా నెలకి 25,000 రూపాయలు బాడిగలు వస్తూ ఉన్నాయి. ఆ బిల్డింగ్ని ఈరోజు వ్యభిచార కూపంగా మార్చాడు. తనకి కొంతమంది అధికారులు ఎవరైతే సహాయం చేస్తారో ఎర్రచందనంలో, ఆ అధికారులకి అమ్మాయిల్ని నిలయంగా ఆ ఇల్లుని ఈరోజు తయారు చేశారు. నేను చెప్పేది ఆవాసమైతే వైసీపీలో ఉన్నటువంటి ఆ 5 పంచాయతీలు, సెట్టిపల్లి ఉమ్మడి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి స్థానిక వైసీపీ లీడర్లనే కనుక్కోండి. మీరు ఎంక్వైరీ చేయండి, అక్కడున్న ప్రజలను ఎంక్వైరీ చేయండి. నాకు జరిగిన అన్యాయం నాకు ఒకరికే కాదు, దాదాపు చాలామంది బాధితులు ఉన్నారు. ఈ నెల 24 నుండి 29వ తేదీ వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 3rd ఇయర్ 6th సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఓపెన్ యూనివర్సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ మీరా సాహెబ్ తెలిపారు. శుక్రవారం స్టడీ సెంటర్ నుండి ఆయన మీడియాకు వెల్లడిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 3rd ఇయర్ చదువుతున్న విద్యార్థులకు 6th సెమిస్టర్ సంబంధించి ఈ నెల 24వ తేదీ నుంచి 29వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇంతవరకు పరీక్ష రుసుము చెల్లించని వారు 1000 రూపాయలు అపరాధ రుసుముతో ఈ నెల 17వ తేదీలోపు చెల్లించాలని కోరారు. యూజీ విద్యార్థులకు 24/6/2024 నుంచి 6th సెమిస్టర్కి సంబంధించిన ఎగ్జామినేషన్స్ ప్రారంభమవుతున్నాయి. ఇది విద్యార్థులు గమనించగలరు. దీనికి సంబంధించిన ఫీజులకు ఇంతకుముందే డేటు ఇచ్చి ఉన్నాము, వాళ్ళకి తెలియజేసి ఉన్నాము. ఒకవేళ ఎవరైనా అలా పే చేయకుండా ఉంటే 1000 రూపీస్ ఫైన్తో ఇప్పుడు అపరాధ రుసుముతో ఫీజు కట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అలాంటి విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లయితే మన కళాశాల అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్లో సంప్రదించగలరు. ఈ ఎగ్జామ్స్ 29/6/2024 వరకు జరుగుతాయి. ఈ విషయాన్ని 3rd ఇయర్ చదువుతున్నటువంటి 6th సెమిస్టర్ విద్యార్థులు గమనించగలరు. చిత్తూరు నగరంలోని తేనెబండలో వెలిసిన ప్రముఖ ముత్యాలమ్మ ఆలయంలో శుక్రవారం అంగరంగ వైభవంగా ముత్యాలమ్మ జాతర ప్రారంభించారు. ఈ సందర్భంగా వంశం పారంపర్య ధర్మకర్త యుగంధర్ బాబు మాట్లాడుతూ ముత్యాలమ్మ జాతరను పురస్కరించుకొని అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, ప్రత్యేక పూజ, నిత్య కైంకర్యాలు నిర్వహించామన్నారు. రాత్రి 1 గంటకు ప్రత్యేక అభిషేకము, శనివారం ఉదయం 6 గంటలకు కొండ చెట్టు తిరునాళ్లు నిర్వహిస్తామన్నారు. ఇందులో భాగంగా గంగనపల్లి, బాలంబట్టు, కోతంబట్టు, గాండ్లకొత్తూరు, చెర్లోపల్లి, గంగా కాలనీ మీదుగా తేనెబండ వరకు కొండ చుట్టూ తిరునాళ్ల కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. శనివారం రాత్రి పుష్ప పల్లకి ఘనంగా నిర్వహిస్తామన్నారు. ప్రజలు, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షానికి పాత్రలు కావాలన్నారు.
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో అమరావతి రాజధాని అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తున్నానని రిటైర్డ్ కో ఆప్షన్ సబ్ రిజిస్టర్ కేశవులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉందని, ఇందులో భాగంగా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరిగి అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ పనులు ప్రారంభించడం జరిగిందని తెలిపారు. తాను కూడా ప్రభుత్వానికి తోడుగా నిలవాలనే ఆకాంక్షతో తన వంతు సహాయంగా 5,000 రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రజలందరూ సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో నేను అమరావతిలో రాజధాని నిర్మాణానికి నా వంతు సహాయంగా నా పెన్షన్ నుండి 5,000 రూపాయలు చెక్కు ద్వారా శ్రీ నారా చంద్రబాబు నాయుడు సీఎం గారికి చెక్కును విరాళంగా పంపించాను. ఆ విజ్ఞప్తిలో ముఖ్యమంత్రి గారిని నేను ఈ యొక్క డబ్బును రాజధాని నిర్మాణానికి ఖర్చు చేయవలసిందిగా కోరాను. అదేవిధంగా రాష్ట్రంలోని పెన్షనర్లు అందరూ కూడా వారికి తోచిన సహాయం అమరావతిలో రాజధాని నిర్మాణానికి కృషిగా విరాళాలు పంపించాలని వారి మిత్రులకు కూడా తెలిపి ఈ యొక్క కార్యక్రమానికి విజయవంతం చేయడానికి మీరు పూనుకోవాలని నేను రాష్ట్రంలోని పెన్షనర్లు అందరినీ సవినయంగా కోరుకుంటున్నాను. దయచేసి మీ వంతు సహాయం చేయండి. మన అమరావతిలో రాజధాని నిర్మాణం కావాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.